చేశారు అని విన్నా మరి. అవునవునవును. అవును. అంటే కొన్ని రివ్యూస్ ఇచ్చామండి. మొన్న 'పుష్ప 2' వచ్చినప్పుడు చెప్పండి గాని, ఆ ఒకసారి. ట్రైలర్ వచ్చినప్పుడు గాని. అంటే కొంచెం అది లైవ్‌లోనే వస్తది యాక్టింగ్. అదంతా వేరు. హ్మ్. అంటే అక్కడ క్రౌడ్‌ని బట్టి మీరు ఏదున్నా సరే ప్రిపేర్ అవ్వను స్పాంటేనియస్‌గా అన్నారు కదా! మరి స్పాంటేనియస్ గానే. ఇప్పుడెందుకు మీకు చెప్పండి? అంటే ఇది ఆ సిట్యుయేషన్ కాదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాననమాట. ఓకే. అట్లా. పెళ్లి కబురు. ఆ! బాగా వైరల్. బాగా అందరికీ వైరల్ అయింది. తెలిసింది. అది నా లైఫ్‌లో ఒక పార్ట్ అన్నమాట అది. మీ చాలా లైఫ్ మంచి చేంజింగ్ పాయింట్. చేంజింగ్ పార్ట్ నిజంగా. అదే నాకు ఇండస్ట్రీ దరిదాపుల్లో నడిచేటట్టు చేస్తుంది ప్రెజెంట్. అవును. దరిదాపుల్లో ఉన్నాను. కొంచెం ఎళ్ళొచ్చేమో మాక్సిమం కొన్ని రోజుల్లో. అయితే పెళ్లి కబురు అనేది ఎలా అంటే నేను గోదావరి స్లాంగ్‌లో మాట్లాడుతూ ఉంటాం కదా! అవును. సో, అట్లా అక్కడ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాట్లాడినప్పుడు చూసాననమాట. సో, వాళ్ళు ఎలా మాట్లాడతారు. అమలాపురం అయితే ఇంక బీభత్సం. మొత్తం మా బీభత్సం. గోదావరోళ్ళు ఆ వాయిస్ గాని, ఆ స్లాంగ్ గాని అంటే ఆళ్ళు ఆ ఇంతకీ వాయిస్ ఉంటది. మీదెక్కడ? మనదిక్కడే అమలాపురం దగ్గరలోనే. అమలాపురం దగ్గర. రాజమండ్రి ఆబ్వియస్‌లీ. ఓకే. అక్కడే ఉండేవాళ్ళం. ఇంకా చదువు పర్పస్ వైజాగ్ ఇలా తిరిగేసాం మొత్తం. ఓకే. ఆ! అంటే ఆర్ఫనేజ్ అన్నాను కదా! అది వైజాగ్‌లో. మొత్తానికి అన్ని లాంగ్వేజెస్ చూసాను. చూసారండి. శ్రీకాకుళం, ఓకే. తర్వాత రాయలసీమ ఇవన్నీ టచ్ ఉంది కొంచెం. కానీ ఓకే. ఏంటంటే నేను చాలా మంది అడుగుతూ ఉంటారు వెడ్డింగ్ స్లాంగ్ మాకు ఈ స్లాంగ్‌లో కావాలి, ఆ స్లాంగ్‌లో కావాలని అడుగుతూ ఉంటారు. ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి నాకు. అవును. నేను ఒకటే చెప్తాననమాట. అంటే ఆ స్లాంగ్ రాక కాదు గానీ, అన్న హ్మ్. గోదావరి స్లాంగ్‌లో చేయించుకుంటే అది ఎలా ఉంటదంటే ప్రేమ ఆప్యాయతలతో ఉంటది. అవును. ఆడు మీ శత్రువు అయినా సరే ఇన్విటేషన్ పంపినప్పుడు అరే! ఇంత బాగుందేంట్రా అని వచ్చేస్తాడు. అలా ఉంటది. పిలుస్తున్నట్టు ఉంటది. అంత అవును. ప్రేమగా అని చెప్పి నేను చెప్తూ ఉంటాననమాట. సో, అది ప్లే అయింది. నా లైఫ్‌లో మంచి రోల్ అది. లైఫ్ టర్నింగ్ పాయింట్. సో, ఆ స్లాంగ్‌తోనే చాలా మూవీస్‌కి నేను అంటే కొన్ని మూవీస్‌కి చాలా కాదు. కొన్ని మూవీస్‌కి డబ్బింగ్స్, షార్ట్ ఫిల్మ్స్‌కి డబ్బింగ్స్ చేయగలిగా. ఓకే. అట్లా. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తే అది ఫ్యాన్స్ వింటారు మళ్ళీ. అంటే దాన్ని మరి రీక్రియేట్ చేస్తాం. అది "ఏడోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కబురు ఎట్టుకొచ్చేయనండి. ఓ పాల్మి సోవిడ్ అడిగారంటే ఆ పెళ్లి కబురు ఎటు చెప్పేస్తానండి మరి. మన సమ్మ గారి పెళ్ళండి బాబా. అదేనండి మన హిట్ టీవీ యాంకర్ గారు." అలా. మొత్తం నా పెళ్లి. మరి అందాల బొమ్మ, కుందన బొమ్మ, కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. మరి యాంకరింగ్ అయితే ఎవరు ఇరక్కొట్టేద్దండి మరి. అట్లా ఇదే ఫ్లోలో. శ్రీకాకుళం లాంగ్వేజ్ లో చెప్పండి. శ్రీకాకుళం అంటే అదే అంటే గుంటడో ఇలా ఉంటది అది. అవును. కొంచెం అంటే అది ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. ఒక 2 లైన్స్. 2 లైన్స్ అంటే కొంచెమైనా పోనీ డైలాగ్ కాకపోయినా ఏదో ఓరు 2 గుంటడో మాటలు. ఏటే పెళ్లి కబురు పట్టుకొచ్చాను. పెళ్లి ఎవరనుకున్నావేటే ఇక మన శ్యామ ఉంది కదా హిట్ టీవీ యాంకర్ ఇరక్కొట్టేద్ది. ఆ టైప్ ఉంటది అనమాట. ఇలా పిలిస్తే ఎవ్వరు పెళ్లికి రారు. అట్లా నిజంగా ఎవ్వరు తెలంగాణ రారు. స్లాంగ్ లో కూడా ట్రై చేశా. నమస్తులా ఎట్లూరు పెళ్లి కబురు అట్టుకొచ్చిన ఓ పాల్మి షో ఇట్ అడేరి ఆ పెళ్లి కబురు ఏడో చెప్పి ఆ టైపు వెళ్ళిపోద్ది. కానీ అది ఏదో చదువుతున్నట్టు చెప్తున్నట్టు ఉంటది అవును. అనమాట. ఇంకా అది అవ్వలేదు మనకి. ఇంకా పర్ఫెక్ట్ గా ఇందులోనే చేద్దామని చెప్పి ఇందులోనే మ్యాజిక్స్ క్రియేట్ చేశాను. అట్లా. ఓకే. ఎంతో కొంత మీ లైఫ్ లో ఒక చెప్పలేని సిచ్యుయేషన్ బ్రేకప్ ఉంది. బ్రేకప్ అంటే ఇది ఏం లేదు. బ్రేకప్ ఏం లేదండి బాబు. నిజంగా బ్రేకప్ ఏం లేవు. అంటే ఈ టైం వన్ పాస్ సైడ్ లవ్ లవ్వా? అనొచ్చు. వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లవే. అంటే మీరు చెప్పలేదా అట్లీస్ట్? అంటే చెప్పాను కానీ ఇంకా వాళ్ళకి ఎక్కలేదు లాస్ట్. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నా కూడా ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వడం ఏంటి? ఇప్పుడు అమ్మాయిల కోసం ఎందుకండి బాబు అన్ని వదిలేండి. ఇంకా మనకి లవ్ ఏం సెట్ అవ్వలేదు. అంటే మన ఫేస్ వాల్యూ మనకు తెలుసు కదా. ఓకే. అందుకని చెప్పి ఒక సర్టెన్ టైం వచ్చేసరికి మనకి సెట్ అవ్వవు, మనం లైఫ్ మీద పరిగెట్టలే అని చెప్పి నేను ఇంక కంప్లీట్ దాని మీద పెట్టేశాను అనమాట. ఓకే. అట్లా. ఇప్పుడు ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఏమేం చేస్తున్నారు మీరు? ప్రెజెంట్ అయితే తరుణ్ భాస్కర్ అన్నది ఒక మూవీ వస్తుంది. మలయాళం రిలేటెడ్ తెలుగు డబ్బింగ్ స్టైల్లో చేస్తున్నారు. దానికి మనది అందులో ఒక 5 minutes పార్ట్ అనమాట. ఓకే. అంటే కంప్లీట్ బాగుంటది ఆ వాయిస్ అదంతా. అంటే నిజంగా డైరెక్టర్ అన్న పేరు మర్చిపోయాను కానీ చాలా బాగా చేశాడు అన్న. ఎలా అంటే ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ కొట్టుకుంటారు కదా. అవును. అంటే సీన్ చెప్పకూడదు కదా. చెప్తే చెప్పేయండి పర్లేదు. వదిలే మళ్ళీ. అంటే ఒక హీరో హీరోయిన్ కొట్టుకుంటూ రొమాన్స్ లోకి వెళ్తారు. ఓకే. గొడవలు పడుతూ రొమాన్స్ లోకి వెళ్తారు భార్య భర్తలే. ఓకే. ఆ సిచ్యువేషన్ ని ఒక కోడి పందాలు కొట్టుకుంటాయి కదా మన గోదావరి అవును. భీమవరం అవును. సైడ్. అంటే ఎవడ పందాలు అదే పై పందాలు కాసుకుని వాళ్ళు కాసుకుంటారు రే అన్నట్టు యాంకరింగ్ ఉంటది. అవును. ఆ కోడి పందాలు కొట్టుకున్నప్పుడు ఆ యాంకరింగ్ చేస్తాం కదా మనం యాంకర్స్ గా.
సో ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ తో చాలా బాగా రాశాడు. ఓకే. అంటే అంబటి వారి నెమలనే సంథింగ్ డాగ నెమలి Okay. భార్య భర్తల కింద వాళ్ళ ఫైట్ ని చాలా డిస్క్రైబ్ చేసి ఈ వాయిస్ లో ఒక 5 minutes పార్ట్ ఉంటుంది ఉంది. ఓకే. అట్లా చాలా కోడి బాగా అనిపించింది. పందాలు అన్నారు కాబట్టి ఉమ్. కోడి పందాలు ఎన్నిసార్లు పరిగెట్టారు మీరు? కోడి పందాలు అంటే కోడి పందాలు కంటే మనం వేస్తా ఉంటాం. మనకి గ్యాంగ్ ఉంది, మన టీం ఉంది. ఓకే. ఆంధ్ర సంక్రాంతి అంటే ఇంకా ఆంధ్రనే. అది మన గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇంక చెప్పనక్కర్లేదు, అక్కడే ఉంటాం. ఇంకా మనకు టీం ఉంటది. ఆ టీమ్ తో సంక్రాంతి 10 రోజులు కూడా హ్యాపీగా వాళ్ళతో కార్లు ఇట్లు అట్లు తిరుక్కుంటా మా వాళ్ళు రెడీ చేస్తారు పుంజుల్ని. అవును. మొత్తం జీడిపప్పు పిస్తా పప్పు అన్ని పెట్టేసి నీట్ గా రెడీ చేసి ఓకే. పందల్లోకి రిలీజ్ అయ్యి మనిషికి కూడా పెట్టారు. మనిషి కూడా పెట్టరు, అంత పెడతారు దానికి. అవును. ఎందుకంటే మరి బాగుంటది కదా, బాగుంటది. లక్షల్లో కొట్టొచ్చు. మొన్న తాడేపల్లిగూడెంలో హైయెస్ట్ ఓకే. అది 1 crore అనుకుంటా ఓకే. పందెం గెలిచారు. ఉమ్. సో అట్లా అలాంటి అంత పెద్ద స్థాయికి వెళ్తది కోడి పందాలు అనేది. ఆ అవును. మూమెంట్ వేరబ్బా. అంటే సందడిగా వస్తూ ఉంటారు, పట్నం నుంచి అవును. సందడిగా పల్లెటూరుకి వస్తూ ఉంటారు, ఇంకా డబ్బు ఇసిరుతా ఉంటారు, ఒంటినిండా బంగారం ఉమ్. నీట్ గా అందరూ. అంటే ఉన్నవాడు ఇసిరుతా ఉంటాడు, గుండాట్లు ఇవన్నీ బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా దొరికారా పోలీసులకి? లేదు అంటే దొరకడం అంటే అదే పరిగెట్టడం చెప్తున్నాను కదా, ఉమ్. ఫ్రెండ్స్ తో పరిగెట్టడం ఒకసారి ఓకే. తోటల్లోకి దున్నుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. వాళ్ళు దొరకలేదు ఓకే. అలా. మన సిటీ పర్సన్స్ కి చాలా వరకు మన గోదావరి సంప్రదాయాలు ఏం తెలియదు. తెలీదు. అసలు ఎలా ఉంటాయో చెప్పండి. గోదావరి సాంప్రదాయాలు అంటే అవి వర్ణించలేనివి నిజంగా. ఉమ్. మన పీపుల్ అక్కడ ఉండే మనుషులు ఎలా ఉంటారంటే స్వచ్ఛమైన మనుషులు. అవును. గోదావరి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఆ మనుషుల మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. ఓకే. వాళ్ళు మాట్లాడే విధానంలో ఆ తీపిదనం, అంటే వాళ్ళు ఎలా అంటే ఉత్తినే కలిసిపోతారు. అవును. ఇప్పుడు మనం ఇక్కడైనా ఒకరిని కలుపుకోవాలంటే 100 ప్రయత్నాలు చేయాలి, కానీ అక్కడ అవసరంలే. నమస్తే బాబా ఎలా ఉన్నా అంటే ఒరే బాబా కుర్రోడా వెళ్దా అని చెప్పి అలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవడం, భోజనం పెట్టించేయడం, ఇంకా వాళ్ళ ఇంట్లో పిన్నమ్మ పెద్దమ్మ ఎవరైనా ఉన్నా వాళ్ళు కలిసిపోవడం, ఒక ఫ్యామిలీ నడుస్తుంది అనమాట. కుటుంబ విలువలకే మన గోదావరి సైడ్ అంటే ఇప్పుడు చాలా మంది నేర్చుకోవాలి. ఉమ్. కుటుంబ విలువలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అవును. ఒకసారి మా గోదావరి డిస్ట్రిక్ట్ లోకి వచ్చి అక్కడ ఆ పీపుల్ ని చూసినప్పుడు ఆ కుటుంబ విలువలు అర్థం అవుతాయి అందరికి. అంటే తెలియని వాళ్ళని తెలిసిన వాళ్ళని అందరినీ ఒక రిలేషన్ తో పిలుచుకుంటారు. అవును. పిలుచుకుని అంటే ఇంకా తెలిసిందే కదా, ఒక్కసారి కూర్చుంటే సిరిమల చెట్టు, ఆ సీతం పాకెట్లో సిరిమల చెట్లాగా ఇంకా అది చూస్తే అర్థమైపోద్ది మనకి. అడ్రస్ అడిగితే మొత్తం తీసుకెళ్ళిపోతారు దగ్గరుండి. ఉమ్. ఇంకా కూర్చుంటే ఇంకా కడుపు నిండి పేలిపోయేదాకా లెగ్గొట్టరు అనమాట. ఇంకేది కావాలి ఇది తినరా అది తినరా, ఇది అది ఉంది మొన్నే పెట్టాను, నిన్నే పచ్చడి పెట్టారు, అది మజ్జిగ కంపల్సరీ. మజ్జిగ కంపల్సరీ. అదొకటి అక్కడ పూతరేకులు ఈ స్పెషల్ అన్నమాట. కొంచెం పూతరేకులు, కాకినాడ కాజా అవన్నీ ఒక ఫీల్ అన్నమాట అక్కడికి వెళ్తే. అది మిస్ అవుతున్నారా? మిస్ అవుతుందండి ఖచ్చితంగా. కానీ మనం ఏంటంటే ప్రాజెక్ట్ కొన్ని ఈ మధ్యనే వెళ్ళాను మళ్ళీ ఓకే. అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని చేయించుకొని ఓకే. కాజాలు ఇవన్నీ చేయించుకొని తెచ్చుకున్నాను అనమాట. ఓకే. అది మరి అట్లా. మాకెందుకు తెలియదు ఇప్పుడు ఇక్కడ? అంటే అలా అయిపోయింది. అలా అయిపోయింది. అంటే బాగా